ఎప్పుడు ఆ బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎంత తింటారు, ఈసారి ఈ ఆమ్లెట్ ఎగ్ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ఎగ్ బాయిల్ చేసి కాకుండా ఆమ్లెట్ చేసి వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కర్రీ కోసం ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఎగ్ బ్రేక్ చేసి చిన్న ఆమ్లెట్ లెక్క వేసుకోవాలి. టేస్ట్ కోసం కొద్దిగా కారం, ఉప్పు స్ప్రింకిల్ చేసుకుని 2 సైడ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్ డిస్పెన్సర్ నేను మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. మరో ప్యాన్ లో ఆయిల్ వేసుకొని స్క్రీన్ పై చూపిస్తున్న హోల్ గరం మసాలాలు, కరివేపాకు, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయినంత వరకు కుక్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. అలానే టమాటోస్ ని చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకుని వేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత టేస్ట్ కోసం తగినంత కారం, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మసాలా, అలానే చిటికెడు మీట్ మసాలా కూడా వేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ దమ్ చేసుకోవాలి. అలానే గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకున్నాక ముందుగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ కూడా గ్రేవీలో వేసి కొద్దిగా కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఎగ్ కర్రీ బాయిల్ చేసి కాకుండా ఇలా ఆమ్లెట్ వేసి చేస్తే ఆమ్లెట్ కి గ్రేవీ బాగా పట్టి టేస్ట్ అయితే జ్యూసీగా అదిరిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ఎగ్ కర్రీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.